రాష్ట్ర విభజన నాటి నుంచి విశాఖకు మెట్రో రైల్ అందని ద్రాక్షగానే ఉంది. మెట్రోకు సంబంధించి డిపిఆర్ కేంద్రానికి వెళ్తున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. నాడు టీడీపీ హయాంలో మెట్రో పనులు ప్రారంభం వరకు రాగా వైసీపీ నిర్లక్ష్యంతో మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండడంతో మెట్రో ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అయితే విశాఖలో అభివృద్ధితో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఏళ్ల తరబడి మెట్రో డిమాండ్ ఉంది. గత టీడీపీ హయాంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు పడిన వైసీపీ ప్రభుత్వ హయాంలో మెట్రో రైలు కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖకు తరలించడం మినహా చేసిందేమీ లేదు. కూటమి ప్రభుత్వ రాకతో ఎట్టకేలకు అది సాకారం కాబోతోంది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా మొదటి దశలో చేపట్టే పనుల డిపిఆర్ కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు ప్రారంభమైన మెట్రో రైలు ప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే యూపీఏ ప్రభుత్వం మెట్రో రైలుకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు హామీ ఇచ్చింది. నవ్యాంధ్రలో మహానగరమైన విశాఖలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ను నియమించింది. డిపిఆర్ ప్రాజెక్టును కూడా అదే సంస్థకు అప్పగించింది. నాడు విశాఖలో పర్యటించిన డిఎంఆర్సీ గాజువాక, కొమ్మాది, గురుద్వారా, పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం, చినవాల్తేర్ 3 కారిడార్లలో 46.40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు అమలు చేయవచ్చని గుర్తించారు. డిఎంఆర్సీ రూపొందించిన డిపిఆర్ ను నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కానీ ముందుకు సాగలేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ నిర్లక్ష్యంతో మెట్రో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అటు అమరావతి, ఇటు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. విశాఖలో ముందుగా 3 కారిడార్లలో మెట్రో నిర్మించాలని భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.26 కిలోమీటర్లు, తాటిచెట్లపాలెం నుండి చినవాల్తేర్ వరకు 6.91 కిలోమీటర్లు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, నిధుల మంజూరుకు కేంద్రం అంగీకారం తెలిపితే ప్రారంభిస్తామని విశాఖ కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వడం జరిగింది. దీని ఒక ప్రతిపాదనలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పంపడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఫైనాన్షింగ్ ప్యాటర్న్ అప్రూవ్ చేశాక రాబోయే రోజుల్లో వెంటనే మెట్రో పనులు కూడా ఫౌండేషన్ స్టోన్ కానీ మిగతా పనులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుంది. 46.23 కిలోమీటర్ దాకా ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో 3 కారిడార్స్ మనము ప్లాన్ చూస్తున్నాము. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది దాకా, తాటిచెట్టపాలెం నుంచి చిన్నవాల్టేర్ దాకా, ఇంకా 3వది గురుద్వారా జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ అయితే ఇంకా ఓల్డ్ పోలీస్ స్టేషన్ వరకు ప్లాన్ చేయడం జరిగింది. 3 కలిపి 46.23 కిలోమీటర్ వరకు ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేస్తారు. విశాఖలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉండటంతో పాటుగా నిధులు కూడా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖకు మెట్రో వస్తే మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే భోగాపురం వరకు పొడిగిస్తే మరింతగా కనెక్టివిటీ కూడా పెరుగుతుందని విశాఖ వాసులు భావిస్తున్నారు.